So hello everyone, welcome back. So here I am going to explain about the classification of accounts. So already classification of accounts నేను ఆల్రెడీ ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేసి మీకు యూట్యూబ్లో వీడియోస్ ద్వారా పెట్టాను. సో కానీ చాలామంది నన్ను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మళ్ళీ నేను క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్, సో మనకు అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేస్తాం. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయాలంటే ఫస్ట్ మనం జర్నల్ ఎంట్రీస్ రాసుకుంటాం. సో జర్నల్ ఎంట్రీస్ అంటే ఏంటి? సో ఫస్ట్ మనకి బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో సో ఆ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ని వి విల్ కన్వర్ట్ ఇంటూ జర్నల్ ఎంట్రీస్ కి కన్వర్ట్ చేస్తాము. సో అది ఏ విధంగా చేస్తాము? డబుల్ ఎంట్రీ సిస్టమ్ ని యూజ్ చేస్తాం. సో మనం ఆల్రెడీ డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటే ఏంటి? ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ కి మనము టూ సైడెడ్ ఎఫెక్ట్ అనేది చూపించాలంటే ఒక డెబిట్ ఎంట్రీ ఉండాలి, ఒక క్రెడిట్ ఎంట్రీ. అంటే ఒక ట్రాన్సాక్షన్ కి మనము టూ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ని చూపించాలి. సో అది మనము జర్నల్ ఎంట్రీస్ లో చేస్తాము. సో జర్నల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేసేటప్పుడు సో ఏ ట్రాన్సాక్షన్ కి డెబిట్ సైడ్ ఏది రాసుకోవాలి, క్రెడిట్ సైడ్ ఏ అకౌంట్ ని రాయాలి అనేది మనము ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ ద్వారా అనలైజ్ చేస్తాము. సో అంటే ఇక్కడ క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ అన్నప్పుడు మనకి టూ టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ వస్తాయి. ఒకటి వచ్చేసి పర్సనల్ అకౌంట్. సో ద ఫస్ట్ క్లాసిఫికేషన్ ఈజ్ పర్సనల్ అకౌంట్ అండ్ ద సెకండ్ క్లాసిఫికేషన్ ఈజ్ ఇంపర్సనల్ అకౌంట్స్. సో పర్సనల్ అండ్ ఇంపర్సనల్ అకౌంట్స్. సో ఇంపర్సనల్ అకౌంట్స్ ని మళ్ళీ క్లాసిఫై చేస్తున్నాం ఇక్కడ రియల్ అకౌంట్స్, నామినల్ అకౌంట్స్ గా. సో ఇది మనం మొత్తం క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ అని చెప్తాం. సో మనం జర్నల్ ఎంట్రీస్ లో ఏవైతే జర్నల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేస్తామో సో ఆ జర్నల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేయాలంటే ఫస్ట్ మనకి క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ గురించి తెలియాలి. సో ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ లో మనకి ఒక్కొక్క టైప్ ఆఫ్ అకౌంట్స్ కి సపరేట్ గా డెబిట్, క్రెడిట్ రూల్స్ ఉన్నాయి. సో ఇక్కడ పర్సనల్ అకౌంట్ తీసుకోండి. పర్సనల్ అకౌంట్ కి మనకి సపరేట్ డెబిట్ రూల్ ఉంటుంది, క్రెడిట్ రూల్ ఉంటుంది. అంటే మనం ఏదైతే ట్రాన్సాక్షన్స్ ని జర్నల్ ఎంట్రీస్ లో రాసుకోవాలి అనుకుంటున్నామో సో ఆ ట్రాన్సాక్షన్ ఒకవేళ పర్సనల్ అకౌంట్ కిందికి వస్తే సో డెబిట్ సైడ్ లో ఏం రాసుకోవాలి, క్రెడిట్ సైడ్ లో ఏం రాసుకోవాలి. అదే ఒకవేళ ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్ మనకు రియల్ అకౌంట్ అనుకోండి. సో రియల్ అకౌంట్ వచ్చినప్పుడు డెబిట్ సైడ్ మనం ఏం రాసుకోవాలి, క్రెడిట్ సైడ్ ఏం రాసుకోవాలి. సో ఆ విధంగా మనకున్న ట్రాన్సాక్షన్స్ ని మనం జర్నల్ ఎంట్రీస్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంటే సో మనకి క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ అనేది ఇంపార్టెంట్. ప్రతి ఒక్క క్లాసిఫికేషన్ కి మనకి ఇక్కడ పర్సనల్ అకౌంట్స్ కి, రియల్ అకౌంట్స్ కి, అలాగే నామినల్ అకౌంట్స్ కి కూడా సపరేట్ గా డెబిట్ యాజ్ వెల్ యాజ్ క్రెడిట్ రూల్స్ అనేవి సపరేట్ గా ఉన్నాయి ఇక్కడ. సో ఫస్ట్ మనం వీటి గురించి తెలుసుకొని తర్వాత డెబిట్ అండ్ క్రెడిట్ రూల్స్ అంటే ఏంటో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఫస్ట్ క్లాసిఫికేషన్ పర్సనల్ అకౌంట్స్. సో ఇక్కడ పర్సనల్ అకౌంట్స్ అంటే మనం ఏం చెప్పచ్చు అంటే ట్రాన్సాక్షన్స్, మనం ఒక కంపెనీలో జరిగే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్ని రికార్డ్ చేసుకుంటాం. సో ఆ ట్రాన్సాక్షన్స్ లో పర్సన్స్ రిలేటెడ్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నిటిని మనం ఇక్కడ పర్సనల్ అకౌంట్స్ అని చెప్తాం. అంటే సో పర్సనల్ అకౌంట్స్ నేమ్ లోనే ఉంది. పర్సనల్ అకౌంట్స్ అంటే పర్సన్స్ రిలేటెడ్ అకౌంట్స్. ఒక పర్సన్ గురించి ఏదైతే అకౌంట్ ఉంటుందో, ట్రాన్సాక్షన్ ఏదైతే ఒక పర్సన్ గురించి ఉంటుందో సో ఆ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అన్నిటిని మనం ఇక్కడ పర్సనల్ అకౌంట్స్ అని చెప్పచ్చు. సో ఇక్కడ పర్సనల్ అకౌంట్స్ అన్నప్పుడు మళ్ళీ మనకి ఇక్కడ త్రీ టైప్స్ ఆఫ్ పర్సన్స్ వస్తారు. సో ఫస్ట్ వచ్చేసి న్యాచురల్ పర్సన్స్, సెకండ్ ఆర్టిఫిషియల్ పర్సన్స్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి రిప్రజెంటేటివ్ పర్సన్స్. సో ఎప్పుడైతే మనం క్లాసిఫికేషన్ లో పర్సనల్ అకౌంట్స్ అని చెప్తున్నామో ఆ పర్సనల్ అకౌంట్ కింద ఈ త్రీ టైప్స్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు. అంటే మనం పర్సనల్ అకౌంట్స్ అంటే ఏమని చెప్తున్నాము? ట్రాన్సాక్షన్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు పర్సన్స్. అంటే పర్సన్స్ రిలేటెడ్ మనకి ఏవైతే ట్రాన్సాక్షన్స్ ఉంటాయో లేదా పర్సన్స్ రిలేటెడ్ గా మనకు అకౌంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనము పర్సనల్ అకౌంట్స్ అని చెప్తున్నాం. సో ఇప్పుడు అక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? పర్సన్స్. సో పర్సన్స్ అనే వాళ్ళు మనకి త్రీ టైప్స్ లో ఉంటారు. ఈ పర్సనల్ అకౌంట్ లో మళ్ళీ మనకి త్రీ టైప్స్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు. సో న్యాచురల్ పర్సన్స్, ఆర్టిఫిషియల్ పర్సన్స్ అండ్ రిప్రజెంటేటివ్ పర్సన్స్. సో న్యాచురల్ పర్సన్స్ అంటే ఎవరు? హ్యూమన్ బీయింగ్స్. సో నార్మల్ మనం ఎవరైతే ఉన్నామో సో ఈచ్ అండ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ క్రియేటెడ్ బై గాడ్ వాళ్ళందరినీ మనము న్యాచురల్ పర్సన్స్ అంటాము. సో అంటే అకౌంట్స్ మనకి హ్యూమన్ బీయింగ్స్ రిలేటెడ్ వాళ్ళ నేమ్స్ తో ఏవైతే అకౌంట్స్ ఉంటాయో అవన్నీ మనము న్యాచురల్ అకౌంట్స్ అని చెప్పచ్చు. సో ఎగ్జాంపుల్స్ సో అశోక్ అకౌంట్, సో లేదా ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ టు కిరణ్ అని ఉంటుంది, సో లేదా కుమార్ అని ఉంటుంది. సో ఈ విధంగా
ఎక్కడైతే మనం ట్రాన్సాక్షన్స్ లో ఆ పర్టికులర్ పర్సన్ నేమ్స్ వస్తాయో అవన్నీ మనము న్యాచురల్ పర్సన్స్ అకౌంట్స్ అని చెప్పొచ్చు. సో ఫస్ట్ టైప్ ఆఫ్ పర్సన్ వచ్చేసి న్యాచురల్ పర్సన్స్. సో న్యాచురల్ పర్సన్స్ అంటే మనం నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ న్యాచురల్ పర్సన్స్ అంటాం. సో ఈ విధంగా మనకి నేమ్ ఆఫ్ ది పర్సన్స్, ఆ ట్రాన్సాక్షన్ లో ఒక పర్సన్ నేమ్ వచ్చినప్పుడు వాటిని మనము న్యాచురల్ పర్సన్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆర్టిఫిషియల్ పర్సన్స్. సో ఆర్టిఫిషియల్ పర్సన్స్ అని ఎవరినైతే అంటామంటే, సో ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ కానీ బ్యాంక్స్ కానీ లేదా వేరే కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఆర్టిఫిషియల్ పర్సన్స్ గా మనం చెప్పుకుంటామంటే మనం క్రియేట్ చేసినవి. సో న్యాచురల్ పర్సన్స్ అంటే క్రియేటెడ్ బై గాడ్ అని చెప్తున్నాం. ఆర్టిఫిషియల్స్ అన్నప్పుడు క్రియేటెడ్ బై హ్యూమన్ బీయింగ్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ మనకి ఆర్టిఫిషియల్ లో ఏమేమి వస్తాయంటే ఐదర్ అవి బ్యాంక్స్ కావచ్చు, లేదా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అయి ఉండొచ్చు, లేదా ఏదైనా బిజినెస్ ఆర్గనైజేషన్స్ అయి ఉండొచ్చు. ఏవైనా కానీ సో ఒక కంపెనీ టు ఇంకో కంపెనీ ట్రాన్సాక్షన్ అయ్యొచ్చు, లేదా మనదే కంపెనీ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్ అయ్యొచ్చు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి కంపెనీ ట్రాన్సాక్షన్ అయ్యొచ్చు. ఏదైనా మన ట్రాన్సాక్షన్ ఇంకొక బిజినెస్ ఆర్గనైజేషన్ తో లేదా ఇంకొక ఇన్స్టిట్యూషన్స్ తో జరుగుతున్నప్పుడు వాటిని మనము ఆర్టిఫిషియల్ పర్సన్స్ అంటాము. సో దే ఆర్ నాట్ క్రియేటెడ్ బై గాడ్, అవి హ్యూమన్ మేడ్ ఇన్స్టిట్యూషన్స్. సో ఇక్కడ మనం బ్యాంక్స్ చెప్పుకోవచ్చు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ చెప్పొచ్చు, బిజినెస్ ఆర్గనైజేషన్ చెప్పొచ్చు. అవన్నీ మనము ఆర్టిఫిషియల్ పర్సన్స్ కింద కన్సిడర్ చేస్తాం. తర్వాత వచ్చేసి మనకి రిప్రజెంటేటివ్ పర్సన్స్. సో రిప్రజెంటేటివ్ పర్సన్స్ అంటే ఎవరు? సో కంపెనీని ఎవరైతే రిప్రజెంట్ చేస్తుంటారో వాళ్ళందరినీ మనము రిప్రజెంటేటివ్ పర్సన్స్ అని చెప్తాం. నార్మల్ గా మనకి రిప్రజెంటేటివ్ పర్సన్స్ అనేది మనకి ఇక్కడ ట్రాన్సాక్షన్స్ లో 99% కేసెస్ లో మనము రిప్రజెంటేటివ్ పర్సన్స్ ని ఎక్కడ చూపించుకోము. ఓన్లీ మనకు వచ్చే పర్సనల్ అకౌంట్స్ లో ఆర్టిఫిషియల్ ప్లస్ న్యాచురల్ పర్సన్స్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే మనకు ఉంటాయి. సో అది పర్సనల్ అకౌంట్ ఫస్ట్ క్లాసిఫికేషన్. అంటే పర్సనల్ అకౌంట్ అంటే ఏంటి? సో పర్సన్స్ రిలేటెడ్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనం పర్సనల్ అకౌంట్స్ అని చెప్తున్నాం. సో అందులో మళ్ళీ మనకి 3 టైప్స్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు: న్యాచురల్ పర్సన్స్, ఆర్టిఫిషియల్ పర్సన్స్, రిప్రజెంటేటివ్ పర్సన్స్. సో అవి ఏంటనేది మనం చూసాం. సో రిప్రజెంటేటివ్ పర్సన్స్ అనేది మాత్రం మనకి ఎక్కడ మనకి బిజినెస్ ఆర్గనైజేషన్ లో కానీ మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు కానీ ఈ రిప్రజెంటేటివ్ పర్సన్స్ ని మనం ఎక్కడ చూపించుకోం. అండ్ నెక్స్ట్ సెకండ్ కేటగిరీ ఆఫ్ క్లాసిఫికేషన్ ఇస్ ఇంపర్సనల్ అకౌంట్స్. సో ఇంపర్సనల్ అకౌంట్స్ అంటే ద అకౌంట్స్ అదర్ దెన్ ది పర్సనల్ అకౌంట్స్. ఇక్కడ మనం పర్సనల్ అకౌంట్స్ ఏవైతే చెప్పుకుంటున్నామో ఈ పర్సనల్ అకౌంట్స్ కాకుండా లేదా పర్సనల్ ట్రాన్సాక్షన్స్ కాకుండా వేరే ఏవైతే అకౌంట్స్ మనకు ఉంటాయో ఆ అకౌంట్స్ అన్నిటినీ మనం ఇక్కడ ఇంపర్సనల్ అకౌంట్స్ అని చెప్తున్నాము. సో దట్ ఈస్ అదర్ దాన్ పర్సనల్ అకౌంట్స్. పర్సనల్ అకౌంట్స్ కాకుండా మనకి ఏవైతే వేరే అకౌంట్స్ ఉంటాయో అవన్నీ మనము ఇంపర్సనల్ అకౌంట్స్ అని చెప్తాం. సో ఇంపర్సనల్ అకౌంట్స్ ని మళ్ళీ 2 క్లాసిఫికేషన్స్ లో చెప్తాం ఇక్కడ: రియల్ అకౌంట్స్, నామినల్ అకౌంట్స్. సో రియల్ అకౌంట్స్ అంటే ఏంటి? సో ద అకౌంట్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు అసెట్స్ ఆర్ ప్రాపర్టీస్. సో రియల్ అకౌంట్స్. సో రియల్ అకౌంట్ మీన్స్ అసెట్స్, బిజినెస్ ప్రాపర్టీస్. మన కంపెనీలో అసెట్స్ ఉంటాయి. సో అసెట్స్ అంటే ఏంటి? సో కంపెనీ కోసం మనం ఏవైతే యూజ్ చేసుకున్నాం, లైక్ ప్లాంట్ అండ్ మిషనరీ కావచ్చు, లేదా ఫర్నిచర్ కావచ్చు, ల్యాండ్ అండ్ బిల్డింగ్. సో అసెట్స్, ఆల్ దోస్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ ది బిజినెస్ ఆర్గనైజేషన్స్, అవన్నిటిని మనము అసెట్స్ అని చెప్తాం. సో ఆ రియల్ అకౌంట్స్ అంటే సో ఆ ట్రాన్సాక్షన్స్ మనం రికార్డ్ చేసుకున్నప్పుడు ఏ ట్రాన్సాక్షన్స్ లో అయితే అసెట్స్ లేదా బిజినెస్ ప్రాపర్టీస్ ఉంటాయో వాటిని మనము రియల్ అకౌంట్స్ గా కన్సిడర్ చేసుకుంటాం. సో మనం ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేసుకుంటాం. ప్రతి ఒక్క చిన్న ట్రాన్సాక్షన్ బిజినెస్ ఆర్గనైజేషన్ లో ఫైనాన్షియల్ యాక్టివిటీలో ఏదైతే జరుగుతుంటుందో సో ఆ ట్రాన్సాక్షన్స్ అన్నిటిని మనం రికార్డ్ చేసుకుంటాం. సో ఆ రికార్డ్ చేసుకున్న ట్రాన్సాక్షన్స్ లో మనకి ట్రాన్సాక్షన్స్ లో ఎక్కడైతే అసెట్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయో లేదా బిజినెస్ ప్రాపర్టీస్ ఇన్వాల్వ్ అవుతున్నాయో సో ఆ ట్రాన్సాక్షన్స్ ని మనము రియల్ అకౌంట్స్ కిందికి తీసుకుంటాము. సో రియల్ అకౌంట్స్ అంటే పర్టికులర్ అసెట్స్, మన బిజినెస్ ఆర్గనైజేషన్ లో యూజ్ చేసిన అసెట్స్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, లేదా బిజినెస్ కి ఏవైతే ప్రాపర్టీస్, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, ఫర్నిచర్ ఇలాంటివన్నీ ఏవైతే ఉంటాయో సో వాటి రిలేటెడ్ మనకి ట్రాన్సాక్షన్స్ వచ్చినప్పుడు సో ఆ ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ మనము రియల్ అకౌంట్స్ అని చెప్తాం. తర్వాత వచ్చేసి నామినల్ అకౌంట్స్.
సో నామినల్ అకౌంట్స్ వచ్చేసి ఇక్కడ మనము ఇన్కమ్స్ గురించి మాట్లాడుకుంటాం. సో ఇన్కమ్స్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పెన్సెస్, లాసెస్ అండ్ ఆల్సో గెయిన్స్. సో ఈ 4 కాన్సెప్ట్స్ ని మనం ఇక్కడ నామినల్ అకౌంట్స్ లో చెప్పుకుంటాం. సో నామినల్ అకౌంట్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ఇంపర్సనల్ అకౌంట్స్. సో ఇన్కమ్స్, సో ఇక్కడ ఇన్కమ్ అంటే మన బిజినెస్ ఆర్గనైజేషన్ లో మన రెగ్యులర్ యాక్టివిటీ ఏదైతే జరుగుతుంటుందో, సో ఆ రెగ్యులర్ యాక్టివిటీ నుంచి మనకి ఏదైతే అమౌంట్ జనరేట్ అవుతుందో దాన్ని మనం ఇక్కడ ఇన్కమ్ అని చెప్తున్నాము. అండ్ నెక్స్ట్ ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి? మన బిజినెస్ ఆర్గనైజేషన్ రన్ అవడానికి, మన యాక్టివిటీస్ ని ప్రాపర్ గా మనం రన్ చేసుకోవడానికి, సో మీరు ఏదైతే ఎక్స్పెన్సెస్ అయితే లైక్ సాలరీస్ ఇస్తుంటారు, వేజెస్ ఇస్తుంటారు, మెటీరియల్స్ పర్చేస్ చేస్తుంటారు, సో లేబర్ చార్జెస్ పేమెంట్స్ ఉంటాయి, ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్సెస్ పే చేస్తుంటారు. సో అలాంటివన్నీ అంటే మన బిజినెస్ లో జరిగే యాక్టివిటీస్ ని ప్రాపర్ గా జరగడానికి మనం ఏదైతే అమౌంట్ ఇస్తున్నామో అవన్నిటిని మనం ఇక్కడ ఎక్స్పెన్సెస్ అని చెప్తాము. నెక్స్ట్ లాసెస్. సో ఎవరికైనా మనం డిస్కౌంట్ ఇస్తున్నప్పుడు అంటే మనకు రావాల్సిన టోటల్ అమౌంట్ లోంచి సర్టెన్ పర్సెంటేజ్ వాళ్ళకి డిస్కౌంట్ ఇస్తున్నాం అంటే అది మనకి లాస్, అంటే రావాల్సిన అమౌంట్ లో నుంచి మనకి అమౌంట్ తగ్గుతుంది. సో దట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ లాస్. సో ఇంకో విధంగా ఏంటి? లాస్ డ్యూ టు ఫైర్ యాక్సిడెంట్స్ లేదా ఏదైనా వేరే అదర్ రీజన్స్ వల్ల సో ఏదైనా లాస్ అనేది వచ్చినప్పుడు దాన్ని లాసెస్ అంటాము. అండ్ ద లాస్ట్ వన్ ఈస్ గెయిన్స్. సో ఇన్కమ్స్ కి గెయిన్స్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇన్కమ్స్ అంటే ఏం చెప్తున్నాం? మన రెగ్యులర్ బిజినెస్ యాక్టివిటీ అంటే మన ప్రొడక్షన్ యాక్టివిటీ కావచ్చు లేదా మన సర్వీస్ కావచ్చు, మన రెగ్యులర్ బిజినెస్ యాక్టివిటీ వల్ల మనకి ఏదైతే అమౌంట్ జనరేట్ అవుతుందో దాన్ని ఇన్కమ్ అని చెప్తున్నాము. గెయిన్ అంటే ఏంటి? సో మన రెగ్యులర్ బిజినెస్ యాక్టివిటీ నుంచి కాకుండా వేరే ఏదైనా సోర్సెస్ నుంచి మనకి అమౌంట్ జనరేట్ అయినప్పుడు దాన్ని మనం ఇక్కడ గెయిన్స్ అని చెప్తాము. సో ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే కమిషన్ రిసీవ్డ్. సో వేరే వాళ్ళకి ఏదైనా మనం యాక్టివిటీ పర్ఫామ్ చేసినప్పుడు వాళ్ళు మనకు కమిషన్ ఇస్తారు. సో అది మన రెగ్యులర్ బిజినెస్ యాక్టివిటీ కాదు, కానీ మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది కాబట్టి దాన్ని గెయిన్ అని చెప్పొచ్చు. సో ఇంట్రెస్ట్ రిసీవ్డ్, బ్యాంక్ డిపాజిట్ చేసింటాం, సో ఆ బ్యాంక్ డిపాజిట్ వల్ల మనం ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకుంటున్నాం. సో అలాంటివి. సో మన రెగ్యులర్ బిజినెస్ యాక్టివిటీ నుంచి కాకుండా వేరే సోర్సెస్ నుంచి మనకి ఏదైతే ఇన్కమ్ జనరేట్ అవుతుంటుందో సో ఆల్ దోస్ సోర్సెస్ ఆర్ కాల్డ్ యాజ్ ది గెయిన్స్. సో ఇది మనకి క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్. అంటే ఎంటైర్ అకౌంట్స్ ని మనము 2 టైప్స్ గా క్లాసిఫై చేస్తున్నాము. సో ఒకటి వచ్చేసి పర్సనల్ అకౌంట్, ఇంకొకటి ఇంపర్సనల్ అకౌంట్స్. సో పర్సనల్ అకౌంట్స్ అంటే ఏంటి? సో మన ట్రాన్సాక్షన్స్ ఉన్న ఫర్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ లో ఏ ట్రాన్సాక్షన్స్ అయితే పర్సన్స్ రిలేటెడ్ అకౌంట్స్ అక్కడ ఉంటాయో అవన్నీ మనము పర్సనల్ అకౌంట్స్ అని చెప్తున్నాం. సో ట్రాన్సాక్షన్స్ ఎందులో అయితే మనం పర్సన్స్ ఇన్వాల్వ్ గారు వాటిని ఇంపర్సనల్ అకౌంట్స్ అంటున్నాం. ఇంపర్సనల్ అకౌంట్స్ ని మళ్ళీ మనము రియల్ అకౌంట్స్, నామినల్ అకౌంట్స్ గా క్లాసిఫై చేస్తున్నాం. సో ఇది మనకి టోటల్ క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్. సో నౌ నెక్స్ట్ మనకు కావాల్సిన కాన్సెప్ట్ ఏంటి? జర్నల్ ఎంట్రీస్ ని పోస్ట్ చేస్తున్నప్పుడు సో ప్రతి ఒక్క అకౌంట్ కి డెబిట్ సైడ్ ఏది రాసుకోవాలి, ఆ ట్రాన్సాక్షన్ కి డెబిట్ సైడ్ ఏది రాయాలి, క్రెడిట్ సైడ్ ఏది రాయాలి, అది మనకి కావాల్సిన కాన్సెప్ట్. ఇప్పుడు ఇక్కడ పర్సనల్ అకౌంట్స్ కి, రియల్ అకౌంట్స్ కి అండ్ నామినల్ అకౌంట్స్ కి సపరేట్ గా మనకి డెబిట్ అండ్ క్రెడిట్ రూల్స్ ఉన్నాయి. అంటే మనం రికార్డ్ చేస్తున్న ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఒకవేళ ఆ ట్రాన్సాక్షన్ పర్సనల్ అకౌంట్ కిందికి వస్తే, సో పర్సనల్ అకౌంట్ కిందికి వచ్చినప్పుడు వాట్ విల్ బి ద డెబిట్ సైడ్. డెబిట్ సైడ్ మనం ఏం రాసుకోవాలి అండ్ క్రెడిట్ సైడ్ మనం ఏం రాసుకోవాలి. సో ఒకవేళ ట్రాన్సాక్షన్ మీరు రికార్డ్ చేసిన ట్రాన్సాక్షన్ పర్సనల్ అకౌంట్ కిందికి వస్తే డెబిట్ ద రిసీవర్, అంటే ఇక్కడ ఎవరైతే రిసీవ్ చేసుకుంటుంటారో వాళ్ళని మనము డెబిట్ సైడ్ రాయాలి అండ్ క్రెడిట్ సైడ్ ద గివర్. సో మీన్స్ దిస్ ఈస్ ద రూల్ ఆఫ్ పర్సనల్ అకౌంట్. సో మనం జర్నల్ ఎంట్రీస్ రాసేటప్పుడు సో ఒకవేళ ట్రాన్సాక్షన్ పర్సనల్ అకౌంట్ ట్రాన్సాక్షన్ అయితే ఈ రూల్ ని మనం అప్లికేబుల్ చేయాలి. సో ఆ పర్సనల్ అకౌంట్ ట్రాన్సాక్షన్ వచ్చినప్పుడు డెబిట్ సైడ్ రిసీవర్, ఎవరైతే అమౌంట్ రిసీవ్ చేసుకుంటుంటారో వాళ్ళని డెబిట్ సైడ్ రాయాలి. క్రెడిట్ సైడ్ ఎవరైతే అమౌంట్ ఇస్తుంటారో గివర్ వాళ్ళని మనము క్రెడిట్ సైడ్ చూపించాలి. సో మనకు పర్సనల్ అకౌంట్ ట్రాన్సాక్షన్ వచ్చినప్పుడు మనము ఈ రూల్ ని అప్లికేబుల్ చేసి జర్నల్ ఎంట్రీస్ లో డెబిట్ అండ్ క్రెడిట్ ఎంట్రీస్ ని రాస్తాము. నెక్స్ట్ వచ్చేసి రియల్ అకౌంట్స్. సో రియల్ అకౌంట్స్ వచ్చినప్పుడు అంటే ట్రాన్సాక్షన్స్ మనకి అసెట్స్ గురించి కానీ బిజినెస్ ప్రాపర్టీస్ గురించి కానీ ట్రాన్సాక్షన్స్ వచ్చినప్పుడు వాటిని మనము రియల్ అకౌంట్స్ గా కన్సిడర్ చేస్తాం.
సో రియల్ అకౌంట్స్ గా కన్సిడర్ చేసినప్పుడు సో డెబిట్ సైడ్ ఏం రాసుకోవాలి, అలాగే క్రెడిట్ సైడ్ ఏం రాసుకోవాలి. సో డెబిట్ సైడ్ వచ్చేసి వాట్ కమ్స్ ఇన్, అంటే మనకి బిజినెస్ ఆర్గనైజేషన్ లోకి ఏం వస్తుంది, దట్ విల్ బి కన్సిడర్డ్ హియర్ వాట్ కమ్స్ ఇన్. అండ్ క్రెడిట్ సైడ్ వచ్చేసి వాట్ గోస్ అవుట్, అంటే ఇక్కడ మనము మనకి కంపెనీలోకి ఏం వస్తుంది, కంపెనీ నుంచి బయటకి ఏం వెళ్ళిపోతుంది, ఆ కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని రియల్ అకౌంట్ లో డెబిట్ అండ్ క్రెడిట్ రూల్స్ ని రాసుకుంటాం. అంటే సో రియల్ అకౌంట్ అసెట్స్ గురించి కానీ బిజినెస్ ప్రాపర్టీస్ గురించి కానీ మనకి ఏదైనా ట్రాన్సాక్షన్ వచ్చినప్పుడు ఆ ట్రాన్సాక్షన్స్ ని మనం జర్నల్ ఎంట్రీస్ లోకి రాసుకోవాలి అనుకున్నప్పుడు ఈ రూల్ అప్లికేబుల్ చేయాలి. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, సో అంటే ఆ పర్టికులర్ రియల్ అకౌంట్ ట్రాన్సాక్షన్ జరగడం వల్ల కంపెనీలోకి ఏదైతే వస్తుందో దాన్ని మనము డెబిట్ సైడ్ రాయాలి. సో క్రెడిట్ సైడ్ వాట్ గోస్ అవుట్, సో ఆ ట్రాన్సాక్షన్ జరగడం వల్ల కంపెనీ నుంచి బయటకి ఏదైతే వెళ్ళిపోతుందో దాన్ని మనము క్రెడిట్ సైడ్ రాసుకోవాలి. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ నామినల్ అకౌంట్స్. సో నామినల్ అకౌంట్స్ వచ్చినప్పుడు సో ఇక్కడ డెబిట్ సైడ్ ఏం రాసుకోవాలి. సో నామినల్ అకౌంట్స్ లో డెబిట్ సైడ్ మనము ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, అంటే మనకి ఏదైతే ఎక్స్పెన్సెస్ నేను చెప్పాను ఇందాక, ఎక్స్పెన్సెస్ అంటే మన బిజినెస్ యాక్టివిటీస్ రన్ అవ్వడానికి మనం ఏదైతే అమౌంట్ ని స్పెండ్ చేస్తుంటామో అవన్నీ మనము ఎక్స్పెన్సెస్ అని చెప్పాము. సో నామినల్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ వచ్చినప్పుడు సో డెబిట్ సైడ్ మనము ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, ఏవైతే మనకి ఎక్స్పెన్సెస్ ఉంటాయో ఏదైతే లాసెస్ అని ఉంటుందో సో ఆ ఎక్స్పెన్సెస్ లాసెస్ అన్నిటిని మనము డెబిట్ సైడ్ రాయాలి. అదే నామినల్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్, సో రెగ్యులర్ బిజినెస్ యాక్టివిటీ నుంచి వచ్చే ఇన్కమ్ లేదా అదర్ సోర్సెస్ నుంచి మనకి ఏదైతే గెయిన్స్ రిసీవ్ చేసుకుంటున్నామో అవన్నీ మనము క్రెడిట్ సైడ్ చూపించాలి. సో అంటే మనకి ఇక్కడ ఈ క్లాసిఫికేషన్ ని బేస్ చేసుకునే మనము జర్నల్ ఎంట్రీస్ అనేది రాయడం జరుగుతుంది. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు జర్నల్ ఎంట్రీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో జర్నల్ ఎంట్రీస్ ని బేస్ చేసుకునే మనము లెడ్జర్స్ ప్రిపేర్ చేస్తాం, తర్వాత ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్ని ప్రిపేర్ చేస్తాం. సో జర్నల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేయాలంటే సో ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ ప్లస్ ప్రతి ఒక్క అకౌంట్ కి డెబిట్ అండ్ క్రెడిట్ రూల్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇది క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ అండ్ ప్రతి ఒక్క అకౌంట్ కి డెబిట్ అండ్ క్రెడిట్ రూల్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్.